తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో బృహస్పతి 4వ స్థానంలో, శని జన్మరాశిలో, రాహువు 12వ స్థానంలో, కేతువు 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని కఠినమైన మధ్యస్థ ఫలితాలు పొందవచ్చు. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం తీవ్రమైన మనస్తాపాన్ని కలుగజేస్తుంది. జన్మశని, ఏలిననాటి శని ప్రభావము కొంత ఇబ్బంది పెడుతుంది. కుటుంబ వ్యవహారములు, ఉద్యోగము, వృత్తి అన్ని విషయములయందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలని కూడా చెప్పవచ్చు. వ్యాపారులకు అప్పుల సమస్యలు పెరుగుతాయి. అప్పు చేసి వ్యాపారం చేయకండి. ప్రతి పని ఆలస్యంగా పూర్తవుతుంది. కొంత జాయింట్ వ్యాపారములు కొంత పర్వాలేదు. వైద్యము, మెడికల్ వ్యాపారము, కిరాణా, ఇనుము, సిమెంటు పరిశ్రమల వారికి కొంత మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకుండా వ్యాపారం చేయటం అనేది శ్రేయస్కరము. మీనరాశిలో ఉన్నటువంటి టీవీ, నాటక, సినీ రంగస్థల నటులకు కొంత సామాన్య ప్రభావం ఉంటుంది. కొంత గురు ప్రభావం చేత కొన్ని అవకాశాలు వచ్చును. పెద్దవారితో విరోధాలు పెట్టకుండా జాగ్రత్త పడండి. అనారోగ్య సూచన కూడా కొంత కలవరపాటుకు గురి చేయవచ్చు. మీడియా, సినిమా, జర్నలిజం మొదలైన రంగాల్లో ఉన్నవారికి ఉద్యోగ సమస్యలు అధికమవుతాయి. తీవ్రమైనటువంటి ఒత్తిడితో భయంగా ఉద్యోగం కూడా చేస్తారు. జాగ్రత్తగా ఉండటం మంచిది. మీనరాశి రైతాంగము ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరము కొంత అనుకూలంగా ఉన్నది, కానీ కష్టంగానే ఉంటుంది. వీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే మాకు మీనరాశి వారికి ఎక్కువగా, ఎందుకంటే షష్టగ్రహ కూటమితోనే మీనరాశి వారికి ఈ సంవత్సరం మొదలవుతుంది. మీనరాశిలో 6 గ్రహాలు ఉండటం, ఇక్కడ 6వ స్థానంలో కొన్ని అంటే జన్మలో ఉండటం అనేటువంటిది కొంత ప్రభావం శని కానీ, ఇక్కడ ఏమిటంటే గ్రహముల యొక్క కాంబినేషన్స్ మీనరాశి వారికి కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే ఏదో మిగతా వాళ్ళందరూ చెప్పినట్టుగా ఏదో జరిగిపోతుంది, మీనరాశి వారు కుప్పగూలుతారు, భయపడకండి. ఎప్పుడు కూడా భయం అక్కర్లేదు. కొంత మీకు వ్యక్తిగత గోచారంలో బాగుంటే ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ భయపడకండి. అంటే మాకేదో జరుగుతుంది, ఏది జరగదు, భగవంతుడు ఉన్నాడు, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటివే. కాబట్టి భయాలు విడిచిపెట్టండి, అభయాన్ని పొందండి, భగవద్ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఎందుకు భయపడతారు? మనకు భగవంతుడు ఉండంగా ఏం కావాలండి? కష్టాలు వస్తాయి, తట్టుకోండి, తట్టుకునే శక్తిని ప్రసాదించమని అడగండి. కాబట్టి మీనరాశి వారు దిగాలు పడకండి. అయ్యో మాకు అన్ని ఇటువంటి ఫలితాలు, ఇక్కడ మీకు మిమ్మల్ని భయపెట్టాలనో లేకపోతే కాదు. ఎందుకంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. డ్రైవింగ్ చేసేటప్పుడు, అలాగే ఆహార విహారాలు, అంటే ఒక్కటి నేనేంటంటే శత్రుబాధలు, మనస్తాపం. మీరు ఒక మాట మాట్లాడితే దానికి చిలువలు పలువలుగా 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. ఇటువంటివి మీ మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఇటువంటివి లేకుండా జాగ్రత్త పడటానికి ఏం చేయాలో అది చేయండి. కాబట్టి సమగ్రమైనటువంటి పరిహారాలు చేసుకోండి. శనికి శాంతి, రాహువుకు శాంతి, కొంత సూర్య నమస్కారాలు, ఆదివారం శాకాహార భోజన నియమం, విష్ణు సహస్రనామాలు, వీలున్నప్పుడల్లా అరుణాచలము, శ్రీశైలము, ఉజ్జయిని, గానగాపుర క్షేత్ర దర్శనం. అంటే ఇలా చేయటం వల్ల ఏమవుతోంది అంటే మీకు కొంత ప్రతికూల ప్రభావాలు కొంత తగ్గుముఖం పడతాయి. రోజు దీపం పెట్టండి ఇంట్లో. మా ఆవిడ పెడుతుంది అని భర్త పెడతాడని ఆవిడ వద్దు, అందరూ పెట్టండి. ఎవరి దీపం వారిదే. భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది, రామ కళ్యాణం చేయించుకోండి. ప్రతి మాస శివరాత్రి వస్తుంది, శివాభిషేకం చేసుకోండి. మీ చేతుల్లో ఉంది. ఈ పరిహారము ఆ పరిహారము అని కాకుండా కొంత సమగ్రమైనటువంటి పరిహారాలు మీనరాశికి. ఎందుకంటే మీనరాశిలోనే కొంత షష్టగ్రహ కూటమి ప్రభావము, కొంత ఏలినాటి శని ప్రభావము కొంత ఉంటుంది. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. భయాన్ని విడిచిపెట్టండి, మీకు అంతా బాగుంటుంది.